ఈజీనా మామిడికాయ తొక్కు పెట్టడం, అందులో మన ఇంట్లో కాసిన మామిడికాయలతో 5 మామిడికాయలతో మాత్రమే పెట్టాము. నేనైతే మొదటిసారి మామిడి తొక్కు పెట్టడము ఇంత కమ్మగా ఉంటుందని అనుకోలేదు. మేమిద్దరం ముక్కలు కొట్టడం ఫస్ట్ టైం. అమ్మో, ఇంత కష్టం ఉంటుందా ఆ ముక్కలు కొట్టడంలో. ఇక్కడ కూడా మా పాప దూరేసింది. కట్టెల పొయ్యి మీదనే మామిడికాయ తొక్కు పెట్టుకున్నాం. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సాయంకాల సమయము చూడండి, సూర్యుడు. దసరి ఇది ఫస్ట్ టైం కాసింది ఈ చెట్టు మాత్రము. ఎలా ఉన్నాయి కదా గుత్తులు గుత్తులు. ఇది గుత్తులుగానే కాస్తుంది రసాలు. ఈ చెట్టు చూడండి ఎన్ని గుత్తులు వేసినాయో. ఇది 3 సంవత్సరాల నుంచి కాస్తుంది. ఫస్ట్ సారి కొన్నే కాసినవి, సెకండ్ టైం అయితే చెట్టు నిండా కాసినవి. ఈసారి మాత్రం ఓన్లీ కిందికే గుత్తుల్లాగా కాసినాయి అంతే. పండిన తర్వాత మాత్రం చాలా తీయగా ఉంటాయి. మనమైతే పుల్లటి మామిడికాయలు తెంపుకుందాము. చూడండి చీతకొక చిలుకలు అయితే భలే వస్తాయి. నాకైతే అందలేవు, అన్ని పైకి ఉన్నవి. మా వారిని అయితే పిలిచాను. జీడి చూడండి ఎలా అడుస్తుందో. కాయ తెంపినాక వెంటనే ఇలా వంపాలి. మేమైతే 5 కాయలు తెంపుకున్నాము. బొంతపండు ఇది 4వది. మేమైతే చిన్న ఉన్నప్పుడు ఇలా మామిడి తొక్కు పెడుతున్నామంటే చాలు మా బాపు పక్కన పోయి కూర్చునేదాన్ని. పిక్క లేకుండా ముక్క పగులుతుంది చూడండి. దానికోసము, ఎందుకంటే ఉప్పు కారం చల్లుకొని తినేవాళ్ళం అన్నట్టుగా. ఈ పుల్లటి ముక్కల మీద చల్లుకొని తింటే చాలా బాగుంటుంది. దానికోసమే మేము అలా కూర్చునే వాళ్ళం. ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫస్ట్ టైం మేమిద్దరం కొట్టడము, ఎప్పుడు చూడడమే కానీ ఫస్ట్ టైము ఇలా కొట్టడము. మా వారు చూడండి ఎలా కొడుతున్నారంటే తనకంటే నేనే బెటర్ అనిపించింది. మా వారు కొడితే కత్తికే పిక్ వచ్చింది చూడండి. నేనేమో మా వారినంటే నన్నేమో మా అల్లుడు అంటున్నాడు. ఇట్లా రావాలి ముక్క అనేది. అబ్బా మస్తు సేపు తిప్పల పడితే ఆ 5 కాయలల్లో కొన్ని మంచి ముక్కలు వచ్చినాయి చూడండి.
ఈ రోలు దంచుతూ ఉంటే నాకు చిన్నప్పటి ఒక జ్ఞాపకం గుర్తొస్తుంది. మా బాపమ్మ దగ్గర బాగా అల్లరి చేసేదాన్ని. ప్రతి పనిలో నేను చేస్తాను అనేదాన్ని. ఆ అల్లరి ఇప్పుడు గుర్తొస్తుంది. ఎందుకంటే మా పాప కూడా నేను ఏ పని చేసినా కూడా నేను దంచుతా, నేను చేస్తా, నేను పోపులో ఇది వేస్తా, ప్రతి పనిలో మధ్యలో వస్తుంది. మా బాపమ్మ మేము చిన్నప్పుడు ఒక సామెత అనేది, పోరగాన్లు చేసినంత దూరం పొరక పొరక అనేది. ఆ సామెతకు అర్థము ఇప్పుడు తెలుస్తుంది నాకు. అమ్మ వాళ్ళ ఇంటికాడనైతే తొక్కులు పెడుతున్నామంటే చాలు, ఈ ఎల్లిపాయలు ఇన్ని తీసుకొని అక్కడ అరుగుల మీద కూర్చొని నలుగురం కలిసి పొట్టు తీసేవాళ్ళము. మంచి మంచి ముక్కలనైతే ఏరుకొని అయితే తీసుకున్నాను. కదా మీరు గమనిస్తే అక్కడ సీసం బాటిల్ కనబడుతుంది కదా, అందులో వాటర్ ఉన్నవి. మేము ఎక్కువ ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తున్నాము. తొక్కుకు కావలసినవి మెంతిపిండి, ఆవపిండి, నువ్వుల పిండి, ఉప్పు, కారం. మెంతిపిండి, ఆవపిండి, నువ్వుల పిండి. ఇవన్నీ పోసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం కారం తక్కువ అనిపించి మళ్ళీ వేస్తున్నాను. పిట్ట సౌండ్ ఎంత మంచిగా వినబడుతుంది.
తొందరగా మంట రావడానికి మా వారైతే కొన్ని ఎండు ఆకులు తీసుకొస్తున్నాడు. నేనైతే తాలింపు పెట్టుకోవడానికైతే కొంచెం ఎక్కువ నూనెనైతే పోసుకున్నాను. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం ఎల్లిపాయ ముద్ద, ఇప్పుడు మనం దంచుకున్నది ఉన్నది చూడండి అది. ఈ పోపు వేగాక దించి పక్కన పెట్టుకొని చల్లారనిద్దాము. ఇది చల్లారేసరికి మనం ఒక మామిడికాయ తెంపుకొని ఇట్లా కట్ చేసుకొని ఉప్పు కారం చల్లుకొని మనం అందరం తిందాం. రెండు కాయలైతే కట్ చేసుకున్నాము. ఒకటి పుల్లటిది, ఒకటేమో రసాలది. కానీ టేస్ట్ మాత్రము పుల్లటి కాయ మీద ఉప్పు కారం చల్లుకున్నది మాత్రం చాలా బాగుంది. ఇది చూడండి, ఇది సుర్రుమన్నది. అది మట్టిది కదా, అందుకే బాగా వేడిగానే ఉంటుంది చాలాసేపు వరకు. అందుకే పూర్తిగా వేగక ముందే దించి పక్కన పెట్టుకున్నాను. ఇలా పోపు వేసుకొని బాగా కలుపుకొని ఊరనివ్వాలి. చూడండి ఎంత బాగుందో. ఇలా జాడీలోకి తీసుకున్న తర్వాత అదే గిన్నెలో వేడి వేడి అన్నము వేసుకొని కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. మేమైతే అరటికాయల చిప్స్, అరటికాయల బజ్జీలు చేసుకొని తిన్నాము. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూడండి.